తను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి మిమ్మల్ని రక్షించాలి, మిమ్మల్ని బాగు చేయాలి, మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్ళాలి. మీరు తప్పిపోయారు, దేవుని మాట మీరు వినడం లేదు, ఇదిగో ఆ దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆ పరలోకం మీరు కూడా వెళ్ళాలి అని చెప్పడానికి వచ్చినందుకు ఆయనకి ఎంత హింసించారు. ఏమండి, ఈరోజు సువార్త గురించి చెప్పినా, దేవుని గురించి చెప్పినా ఎవరైనా వినేవారు ఉన్నారా? ఎవరైనా వింటారా? దేవుని గురించి చెప్తే వింటారా? ఎక్కడో రికార్డేజ్ అవుతుందంటే అక్కడ, ఎక్కడో ప్రోగ్రామ్ అవుతుంది అక్కడ, ఏమండి ఎక్కడ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అక్కడ. రకరకాలుగా మనుషులు తిరుగుతున్నారు, కానీ జ్ఞానం బోధిస్తున్నప్పటికీ, వాక్యం బోధిస్తున్నప్పటికీ, విలువైన మాటలు, విలువైన సంగతులు బోధిస్తున్నప్పటికీ వింటారా? ఏమండి, యేసుక్రీస్తు వచ్చి తను కూడా తన ప్రాణాన్ని పెట్టి భూమి మీద మానవులందరినీ ఏకపరిచి అందరినీ మార్చి సన్మార్గమును నడిపించడానికి ఆయన వచ్చినందుకు ఆయన్ని కూడా హింసించారండి.